కూటమి ప్రభుత్వం ఇచ్చింది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ రణం చేస్తోంది వైసీపీ. ఇదిగో దగా పడ్డది వీళ్లే, లబ్ధి పొందింది కూటమి నాయకులే అంటూ రోడ్డెక్కి మరి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మరి టీడీపీ ఇస్తున్న సమాధానం ఏంటి? స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అసలేం జరిగింది? ఏపీలో డిఎస్సి రణం కంటిన్యూ అవుతూనే ఉంది. నిరసనలు, ఆందోళనలను వైసీపీ ఉధృతం చేస్తోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అసలేం జరిగిందో చెప్పాలంటూ ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. డిఎస్సి మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలోనూ అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. విశాఖపట్నంలో ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. మరో మహిళకు అక్రమంగా ఉద్యోగం ఇవ్వడం వల్లే తనకు ఉద్యోగం రాలేదని అంటున్నారామె. వైసీపీ చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడితే రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయకపోతే ఒక పని చేయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రాజీనామా చేయొద్దు. కొన్ని అదన్నా చేయి, అది చేయవు, ఇది చేయవు, దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు నారా లోకేష్. వీఆర్ డిమాండింగ్ నారా లోకేష్ ఇమీడియట్గా రాజీనామా చేయాలి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఇందులో ఎవరి జోక్యం లేదన్నారు. సో ఇది పూర్తి ట్రాన్స్పరెంట్ వేలో ఇది చేయడం జరిగింది. అండ్ సో వీ హ్యావ్ నథింగ్ టు హైడ్, టోటలీ ట్రాన్స్పరెంట్ వేలో, విదౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ మిడిల్ మ్యాన్, విదౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ నాన్ అఫీషియల్స్, వెదర్ బిలాంగింగ్ టు SAP ఆర్ బిలాంగింగ్ టు అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. టోటల్గా పూర్తిగా ట్రాన్స్పరెంట్ వేలో ఇది చేయడం జరిగింది. కూటమి నేతలు కూడా వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగిన విధానం, ఉద్యోగాలు పొందిన వారి జాబితా ఇవ్వాలంటూ ఆర్టీఐ ద్వారా కోరామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అర్థం కాలేదు వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు రాని వాళ్ళకి మేము వర్టికల్ హారిజాంటల్ అనేది చెప్తూ 1+1 తీసాం. వీళ్ళకి అర్థం కాలేదు. అలాగే మీరు 1+1, 1:1 ఫైనల్ ఏమేమి సెలెక్ట్ చేశారు, వారి పేర్లేంటి, ఆ కేటగిరీ వివరాలన్నీ కావాలని చెప్తున్నాం. కూటమి నేతలేమో సక్రమం అంటున్నారు, వైసీపీ మాత్రం అక్రమం అని వాదిస్తోంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేదెలా?